పరీక్షలపై టీజీపీఎస్సీ బిగ్ అప్డేట్. డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు. అయితే ఈసారి గ్రూప్ 2కి పోటీ ఎలా ఉండబోతోంది? ఎంతమంది పరీక్ష రాస్తున్నారు? ఈ తక్కువ టైంలో ఎగ్జామ్ కి స్కోర్ చేయడం ఎలా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 2 రాసే అభ్యర్థుల సంఖ్య మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? 1 తగ్గింది, 2 పెరిగింది. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ వచ్చే నెల 9న హాల్ టికెట్లను విడుదల చేయనుంది. డిసెంబర్ 9 నుంచి పరీక్ష జరిగే రోజు వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. 15, 16 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే డిఎస్సి, గ్రూప్ 2 మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో పరీక్షలను వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసి డిఎస్సిని మాత్రం వాయిదా వేయలేదు. యథాతథంగా నిర్వహించారు. ఎంపికైన వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇక గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు డిసెంబర్ 15 ఉదయం 10 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, డిసెంబర్ 15 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 జరుగుతుంది. డిసెంబర్ 16 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 3, డిసెంబర్ 16 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 4 జరుగుతుంది. ఒకవైపు గ్రూప్ 3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరిగాయి. మరోవైపు డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు పొంది ఉద్యోగాల్లో చేరారు. ఇంకోవైపు గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇక రేపో మాపో వారు కూడా విధుల్లో చేరతారు. ఇక మిగిలింది అందరూ ఉన్నతంగా భావించే గ్రూప్ 2 పరీక్ష. ఇది తెలంగాణలోని టీజీపీఎస్సీ సర్కారీ కొలువుల అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచింది. గ్రూప్ 2 పరీక్షలకు ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించడానికి టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పాట్లను చేస్తోంది. మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రణాళికాబద్ధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే కొలువు సాధించవచ్చని విద్యార్థికులు చెబుతున్నమాట. గతంలో గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకొని సాధన చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. రీసెంట్ గానే గ్రూప్ 3 పరీక్షలు ముగిశాయి. గ్రూప్ 3, గ్రూప్ 2 ఉద్యోగాలకు సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. గ్రూప్ 3లోని పేపర్ 1లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. దీన్ని గమనించి అందుకు అనుగుణంగా సాధన చేస్తే ఫలితం ఉంటుంది. గ్రూప్ 2లో మాత్రం 2 రోజుల్లో 4 పేపర్లు ఉంటాయి. ఈ కొద్ది సమయంలో గ్రూప్ 3లోని 3 పేపర్లలో ప్రశ్నలు ఎలా అడిగారు, ఏ అంశాలు కవర్ చేశారో గమనించుకోవాలి. 4 పేపర్లను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన సాధన అవసరం. తమకు పట్టున్న అంశాలకు అనుగుణంగా ఆయా పేపర్లను మళ్లీ చదవాలి. దీంతో పాటు ఇంతకు ముందు నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను మరోసారి రివిజన్ చేయాలి.